ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల మీ అందరికీ ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చేత గతించిన ఆదివారం మొదలుకొని మరలా ఈ ఆదివారం వరకును దేవుడి సన్నిధిని అనుగ్రహించి క్షేమంగా ఉంచి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మన కృపను అనుగ్రహించినందుకు ప్రభుకి మనసారా స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతవరకు మరి పాటలు అలాగే ప్రార్థనలు ఎవరింటికాడే వారు ఉండి ఆరాధన చేసుకోవడం జరిగింది. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్న సమయం ఆసన్నమైంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకొని ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. బైబిల్లోంచి మరి పిచ్చుకను గూర్చి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రతి వారం. మరి దావీదు తన యొక్క జీవితాన్ని ఒక పిచ్చుకతో పోల్చుకున్న సందర్భం మనం చూసాం. పిచ్చుకకున్న లక్షణాలు మనం పోయిన వారాల్లో 3 విషయాలు జ్ఞాపం చేయడం జరిగింది. ఇప్పుడు 4వ అంశాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాం. ఆ 3 విషయాలు ఏంటంటే 102వ కీర్తనలో మెలకుగా ఉంది పిచ్చుక అని రాయబడ్డది. మరి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో తారాడుచున్న పిచ్చుక అని రాయబడ్డది. 84వ కీర్తన 3వ వచనంలో బలిపీఠం యొద్ద నివాసం చేస్తున్న పిచ్చుక అని మనం చూసాం. మరి ఇప్పుడు 4వ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. బైబిల్లోంచి జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. పిచ్చుకలుండే 4వ లక్షణాన్ని జ్ఞాపం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాన్ని చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అలా చదువుతున్నాను. మీ తల వెంట్రుకలన్నీ లిఖింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు మరి శిష్యులతో మాట్లాడుతూ పిచ్చుకలు వచ్చి ఆ యొక్క విషయాన్ని ఎత్తుకొచ్చి మాట్లాడిన మాట ఏంటి అంటే, శిష్యుల్ని పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట వాడారు. అక్కడ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట శిష్యులు వాడినప్పుడు అక్కడ పిచ్చుకలు ఏమై ఉన్నవి అంటే శ్రేష్టమైనవిగా మనకు కనిపిస్తున్నాయి. పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అన్నాడంటే పిచ్చుకలు కూడా శ్రేష్టమైనవి, వాటి కంటే మీరు శ్రేష్టమైన వారు అన్నాడు. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అక్కడ పిచ్చుకలు శ్రేష్టమైనవి అని మనకి వాక్యం కనిపిస్తుంది. పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు అంటే పిచ్చుక శ్రేష్టమైనది, దానికంటే మీరు శ్రేష్టమైన వారని మరి ప్రభువు చెప్పినట్లుగా రాయబడింది. దాన్ని బట్టి ఆ వాక్య ఆధారం పెట్టి మనం ఆలోచన చేసినప్పుడు పిచ్చుకకు గల ఉండే 4వ లక్షణం బైబిల్లోంచి అది శ్రేష్టమైనది అని మనకి వాక్యము చాలా తేటగా రాయబడింది. మంచిది. ఈ వాక్య ఆధారంగా పిచ్చుక శ్రేష్టమైనది. మరి ఇది 4వ లక్షణం. ప్రతి లక్షణంలో నుంచి దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దావీదు ఎందుకంటే దావీదు మరి తన జీవితాన్ని నేను పిచ్చుక వలె ఉన్నాను అన్నాడు. కాబట్టి పిచ్చుకకు బైబిల్లో ఏ లక్షణాలు అయితే ఇవ్వబడ్డాయో ప్రతి లక్షణాలలో కూడా మనకు దావీదు యొక్క జీవితం మాదిరిగా కనిపిస్తుంది. కనుక 4వ లక్షణాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు అది దావీదు జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి కీర్తనలు మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 16వ అధ్యాయము చదివితే కీర్తనలు 16వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని చదువుదాం. 16:6 చదివితే అక్కడ చూడండి. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దావీదు రాజు
ఇక్కడ పలుకుతున్న మాట ఏంటంటే శ్రేష్టమైన స్థలము నాకు ప్రాప్తించెను అని తను పలికినట్లుగా వాక్యం కనిపిస్తుంది. దీన్ని దేని గూర్చి రాయబడిందంటే ప్రభు సన్నిధి గూర్చి, లేకపోతే ప్రభుని గూర్చి, ఇంకా పరలోకాన్ని గూర్చి దాన్ని మనం వర్ణించవచ్చు. ఇప్పుడు పరలోకాన్ని గూర్చి అని మనం వర్ణించుకుంటే అది శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దావీదుకి శ్రేష్టమైన స్వాస్థ్యము కలిగింది అంటే, పరలోకం దొరికింది అంటే అతడు భూమి మీద శ్రేష్టమైన వాడిగా నియమించబడితేనే కానీ ఆ పరలోకము తనకు శ్రేష్టమైన ఆ లోకము దొరకదు. అయితే ఈ లోకంలో ఉంటుండగా మనిషి శ్రేష్టమైన వాడిగా మార్చబడితేనే శ్రేష్టమైన స్వాస్థ్యం దొరుకుతుంది. ఇప్పుడు శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు దొరికింది అన్నాడు అంటే, ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడంటే శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు వాక్య ఆధారంగా. అది కాబట్టి పిచ్చుక శ్రేష్టమైనది. ఇప్పుడు దావీదు జీవితాన్ని కూడా ఆలోచించగలిగితే, దావీదు జీవితం కూడా ఎలా ఉందో ఆలోచన చేస్తే శ్రేష్టమైన వాడుగా మనకి ఈ వాక్యాన్ని పెట్టి మనకి అర్థమవుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన దాన్ని అనే దానికి మనం అర్థమేమైనా ఆలోచన చేసుకోవాలంటే మరి దానికి ఒక ప్రత్యేకత, అన్నింటికంటే ఒక ప్రత్యేకత కాపాడుద్ది, అందరికంటే ఒక ప్రత్యేకత కాపాడుతుంది, అన్ని విషయాలకంటే ప్రత్యేకత కాపాడుద్ది. దాన్ని శ్రేష్టమైన దానిగా మనం ఇంచుమించు ఎంచుకుంటాం, అర్థమవుతుంటుంది. కాబట్టి బైబిల్ ఆధారంగా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో శ్రేష్టమైన దానికి ఏది శ్రేష్టమైనది అనేది బైబిల్ చెప్తుంది. ఏదైతే దేవుని గ్రంథం చెప్తుందో అది శ్రేష్టమైనది. కాబట్టి దైవ గ్రంథము శ్రేష్టమైనది అని ముద్ర వేసిందంటే దానికి గల కారణం ఒకటి ఉంటుంది. అది ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఉంటారో అలాంటి వారిని శ్రేష్టమైన వారిగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి పిచ్చుక శ్రేష్టమైనది. తర్వాత దావీదు శ్రేష్టమైన వాడుగా కనిపిస్తున్నాడు. శ్రేష్టమైనది అంటే ఏంటి అనేది బైబిల్లోంచి మనం చూడగలిగితే, దేవుని యొక్క వాక్యంలోంచి మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. సరే, సామెతల గ్రంథంలోకి వెళ్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 32వ వచనం చూద్దాం. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. చూడండి, ఇక్కడ పరక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఎవరో శ్రేష్ఠుడు అంటే పరక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడంట. అంటే బలవంతుడి కంటే, యుద్ధాలకి పరిగెత్తువాడి కంటే శాంతముగా ఆలోచించేవాడు శ్రేష్ఠుడు అని దేవుని యొక్క వాక్య భాగము రాయబడింది. కాబట్టి బలవంతుడు శ్రేష్ఠుడు కాదు, కానీ శాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడని బైబిల్ చెప్తుంది. దేని పడితే ఎవరిని పడితే వాడిని శ్రేష్ఠుడు అనడానికి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ యొక్క వరుసలో దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడని వాక్యం చెప్తుంది. లోకంలో కూడా కొన్ని సామెతలు ఉన్నాయి. సముద్రము కంటే శాంతము కంటే సముద్రమే చిన్నదంట. కాబట్టి బైబిల్ గ్రంథంలో నయమాను ప్లస్ ఆ యొక్క రథసారథిని మనం ఆలోచన చేసినప్పుడు పరాక్రమశాలి కలిగిన వాడు ఎవరు? నయమాను. కానీ అతడు భయంకరమైన కోపిష్ఠుడిగా మనకు కనిపిస్తాడు. తనకు తగ్గించుకోలేని అనార్థం వచ్చినప్పటికీ, దారి ఏమి లేనప్పటికీ, దైవజనుడి యొక్క మాటలు ఏమాత్రం కూడా అతను పెడచెవిని పెట్టి తను చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్న సందర్భం కనిపిస్తుంది. అతని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని కోప్పడిపోతున్నాడే కానీ తన స్వస్థతను ఏమాత్రం మనసుకు తెచ్చుకోలేదు. కానీ రథసారథి మాత్రం చాలా వినయగలిగిన వాడే, దీర్ఘశాంతం గలవాడే, చక్కగా ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన పెట్టి తనకు, తన యొక్క జీవితానికి, తన యొక్క శరీరానికి స్వస్థత కలిగినట్లుగా దైవవాక్యం రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఆ పరాక్రమశాలి నయమాను వలన స్వస్థత కలగలేదు, కానీ దీర్ఘశాంతం కలిగేవాడైన ఆ యొక్క రథసారథి వలన తనకు శాంతం కలిగినట్లుగా, లేకపోతే స్వస్థత కలిగినట్లుగా దేవుని వాక్యం మనకి స్వస్థం కలుగుతుంది. రెండింటిలో ఎవరు శ్రేష్టమైన వారు అంటే అక్కడ వాక్యం చెప్తుంది రథసారథి శాంతం కలిగిన వాడు. కాబట్టి ఎవరు శాంతం కలిగిన వాక్యం చెప్తుందంటే, శ్రేష్ఠులు చెప్తుందంటే పరాక్రమశాలి కంటే
దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. మొట్టమొదటి పాయింట్, నేను 5 పాయింట్లు చెప్తాను. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ కూడా దాంట్లోనే మనకు కనిపిస్తుంది. రెండో పాయింట్ ఏముందంటే, పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటే, రెండవది తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనస్సు చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఉంటాం కానీ మనసు ఎక్కడెక్కడికో పరిగెడుతుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడికో పరిగెడుతున్న ఆ మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. మనసులో ఉండేది ఎవరికి తెలియదు, కానీ మనసు ఎన్నో ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి మనస్సును ఇష్టాసారంగా విడిచిపెడితే ఆ వ్యక్తి శ్రేష్టమైన వాడు కాదు. వాక్యం చెప్పిన ప్రకారంగా దాన్ని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. కనుక మరి ఆ స్వాధీనపరుచుకునే వారుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒక పాపము ఎదురుగంట ఉందనుకోండి, దాన్ని అనుభవించకుండా కాపాడుకునేది స్వాధీనపరుచుకునేది అనేది శ్రేష్టం. కొంతమందికి అవకాశం కలుగుతుంది. అవకాశం కలిగిన మరి తన మనసును స్వాధీనం చేసుకొని దాంట్లో తప్పించబడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను శ్రేష్ఠుడు. బైబిల్ గ్రంథంలో యోసేపు కనిపిస్తాడు. యోసేపు ఎదురుగంట పాపం కనిపించినా అతడు తన మనస్సును స్వాధీనం చేసుకున్నాడు. సరే, ఎంత శ్రేష్టమైనదో ఆలోచనగలిగితే అక్కడ యోసేపు శ్రేష్టమైన వాడిగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే తన మనస్సును స్వాధీనం చేసుకున్న పరిస్థితి. మనం కొన్నిసార్లు స్నేహితులతో వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడెక్కడ ప్రయాణం చేసినప్పుడు, పూర్వదినాల్లో కనిపించే స్నేహితులు కనిపించినప్పుడు, త్రాగుడికి బానిసైనప్పుడు సందర్భాలలో, ఆ పూర్వదినాలలో మరోలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అవి ముట్టుకోకుండా మనం కాపాడుకోగలిగితే, మనస్సును స్వాధీనపరచుకోగలిగితే ఏమవుద్దంటే శ్రేష్టమైన వాడు అవుతాడని దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి పట్టణమును కాపాడుకునే వాడి కంటే ఏమంటున్నాడంట, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. చాలామంది చెప్తారు, మరి మనసు స్వాధీనం లేదండి, చెడ్డ తలపులు వస్తున్నాయండి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయని మాటలు పలుకుతుంటారు. కాబట్టి అవి స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. వాక్యముతో మనం దాన్ని కట్టుకొని కాపాడుకోగలిగితే దేవుడు ఎంతో కృప చూపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదాముని లేక అవ్వని పండు తినదన్నప్పుడు ఆ విషయాలు సాతాను వారికి బోధించినప్పుడు అవ్వ తన మనస్సును స్వాధీనం చేసుకోలేకపోయింది. సరే, కాబట్టి మనకు ఎదురవుతున్న ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి స్వాధీనం చేసుకోగలిగితే అది శ్రేష్ఠుడు అవుతాడని మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మాట మరి ఏమి జ్ఞాపకం చేసింది, మొట్టమొదటి మాట జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్ఠుడు అనే మాటకు 32వ వచనంలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. పట్టణమును పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు ఒకటి. రెండోది మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో నుంచి 19వ అధ్యాయం అదే సామెతల గ్రంథం మొట్టమొదటి వచ్చిన దాన్ని మనం చదివితే వాక్యంలోంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచ్చిందని చదువుతున్నాను. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడేవాడి కంటే యథార్థంగా ప్రవర్తించేవాడే దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఇక్కడ మూడోది శ్రేష్ఠుడు ఎవడు అంటే బైబిల్ ఆధారంగా యథార్థంగా ప్రవర్తించేవాడే శ్రేష్ఠుడు. సరే, యథార్థంగా ప్రవర్తించేవాడే శ్రేష్ఠుడు. మన శ్రేష్ఠుడు అంటే ఎవరెవరో ఏంటేటో అనుకుంటాం, కానీ బైబిల్ వెలుగులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, తర్వాత యథార్థమంతుడు శ్రేష్ఠుడు. ఈ యథార్థత అంటే ఏంటి అని ఆలోచించగలిగితే, మనం ఒక్కరున్నప్పుడు ఎలా ఉన్నామో నలుగురు ఉన్నప్పుడు అలా ఉండడమే యథార్థత. మన ఇంటికాడైతే ఎలాగైతే ఉన్నామో బయట కూడా అలా ఉండడమే యథార్థత. మందిరంలో ఎలాగైతే ఉన్నామో అలాగే బయట ఉన్నప్పుడు కూడా అలా ఉండడమే యథార్థత. ఇలాగున ఆ యథార్థాన్ని నెరవేర్చడానికి దానికి నిర్వచనం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. భర్త ఎదుట
ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో లేనప్పుడు కూడా అలాగే జీవించడమే యథార్థత. భార్య ఎదుట ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో లేనప్పుడు కూడా అలా ప్రవర్తించడమే యథార్థత. తల్లిదండ్రులు ఎదుట ఎలాగైతే ప్రవర్తిస్తున్నామో తల్లిదండ్రులు లేనప్పుడు కూడా అలా ప్రవర్తించడమే పిల్లలు యథార్థత. సరే, ఇంటికాడ ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో వారి కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అలాగ ప్రవర్తించడమే యథార్థత. కాబట్టి యథార్థత అనే నిర్వచనానికి మరి అలా ఉండగలిగితే యథార్థవంతుడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. కనుక మనం ఎలా ఉన్నామో అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి బైబిల్ ఆధారంగా మీకు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఇంకా 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళగలిగితే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రసంగి 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, మూఢత్వము చేత బుద్ధి మాటలేక శివజ్ఞ లేని ముసలరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇక్కడ 4వ విషయం మనకు అనిపిస్తుంది. ఏంటి అంటే బీదవాడై జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారు శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది. 4వ మాట శ్రేష్ఠుడు ఎవరు అనే రూట్లోకి వెళ్తే 4వ మాట జ్ఞానవంతుడే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం చెప్తుంది మనకి. కాబట్టి జ్ఞానం కలిగి జీవించాలి. ఏంటి జ్ఞానం అని ఆలోచించగలిగితే జ్ఞానాధారము నేనే అని ప్రభు అయిన దేవుడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. తర్వాత మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని 14వ అధ్యాయం 1వ వచనంలో సామెతల గ్రంథంలో కనిపిస్తుంది. చూడండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుందంట. కాబట్టి మరి జ్ఞానం అంట ముత్యము కంటే శ్రేష్టమంట. మరి ఈ జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మరి ఆ జ్ఞానం అంట కొలసీయులకు రాసిన పత్రికలో జ్ఞానమును బుద్ధియు సర్వసంపూర్ణత క్రీస్తులో గుప్తమై ఉన్నది అని రాయబడింది. జ్ఞానం అంట మరి క్రీస్తులో గుప్తమైనట్లుగా దేవుని వాక్యం కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానము గూర్చి ఏమన్నాడంటే కొలసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు అంట దేవుని జ్ఞానమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం రాయబడింది. అంటే ఎవరంట జ్ఞానము అంటే దేవుడే జ్ఞానం. అంటే ఎవరిని సంపాదించుకుంటే జ్ఞానవంతులు అవుతారో అలా క్రీస్తుని ఎవరైతే సంపాదించుకుంటారో వారు జ్ఞానవంతులు అవుతారు. చూడండి, ధనం సంపాదించుకోవడం ధనవంతులు అవుతారు, విద్యను సంపాదించుకోవడం విద్యావంతులు అవుతారు. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానము క్రీస్తు అయి ఉంటే ఎవరైతే క్రీస్తును సంపాదించుకుంటారో వారు జ్ఞానవంతులు. ఎవరైతే జ్ఞానవంతులో వాళ్ళు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూసారా, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వారు జ్ఞానవంతులు. ఎవరైతే ఆ జ్ఞానవంతులో వారి గురించి రాయబడిన మాట వాళ్ళు శ్రేష్ఠులు అని దేవుని వాక్యం మనకి చాలా తేడతెల్లగా రాయబడింది. కాబట్టి ఇక సొలొమోను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అతడు మరి 1000 దహన బలులు అర్పించిన తర్వాత అతడు దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. అప్పుడు ప్రభు అడుగుతాడు, సొలొమోను నీ యొక్క ప్రార్థన కనబడ్డది, నీకేం కావాలి అంటే అతడు అడిగిన మాటలో ఒక మాట, మంచి మాట ఏంటంటే ప్రజలకు న్యాయం తెచ్చినాక నాకు జ్ఞానం కావాలి అని అడిగాడు. కారణం ఏంటంటే జ్ఞానం కావాలంటే జ్ఞానము దేవుడే కనుక ఏ దేవుడికి ఆధారమై ఉన్నాడో మరి జ్ఞానాధారము దేవుడే కనుక ఆ దేవుడిని అడిగాడు, జ్ఞానాన్ని అడిగాడు. అంతే. ఆ జ్ఞానము సర్వసంపద మరి సొలొమోనుకు ఇచ్చినప్పుడు సొలొమోను యొక్క ఆ జ్ఞానము చేత దేవాలయాన్ని కట్టించాడు, రాజ్య పరిపాలన చేశాడు. నలుమూలల నుంచి ప్రజలందరూ తనను చూసి ఆశ్చర్యపోయాడు. జ్ఞానము చేతను, తెలుగు చేతను అతడు తొలతూగిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. మరి అతడు మరి గోడల్లో మూలిసిన విశ్వ మొక్క మొదలుకొని దేవదారు వృక్షం వరకు అతడు వృక్షశాస్త్రాన్ని చాలా చక్కగా రచించినట్లుగాను 1000 మరి 20 ఆ యొక్క సామెతలు రచించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడింది. అతని జ్ఞానం చేత జ్ఞాన వాక్కుల చేత నింపుకున్నట్లుగా రాయబడింది. ఎక్కడెక్కడ దేశాల నుంచో ప్రజలు ఆయన చూడడానికి వచ్చినట్లుగా రాయబడింది. కనుక
ఈ యొక్క సొలొమోను జ్ఞానాన్ని గురించి ఉన్నతంగా రాయబడింది. కారణం ఏంటంటే అతడు కోరుకునేది ఏం కోరుకున్నాడంటే మరి జ్ఞానాన్ని కోరుకున్నాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి మరి ఎవరు శ్రేష్ఠుడు అంటే జ్ఞానవంతుడైన వాడు శ్రేష్ఠుడు. సరే, చక్కగా పాలన చేశాడు. యోసేపు కూడా జ్ఞానవంతుడు కనుకనే అతడు చాలా చక్కగా పరిపాలన పద్ధతులను జరిగించినట్లుగా ఐగుప్తులో మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం కావాల్సింది ఏంటి అంటే క్రీస్తును సంపాదించుకోవడం అనేది చాలా శ్రేయస్కరంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. శ్రేష్టం అంటే ఏంటో 4 విషయాలు జ్ఞాపకం చేశాను. మొదటి మాట, మరి దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అనే మాట నిర్వచనం దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. రెండవది, తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. మరి మూడవది, యథార్థవంతుడు శ్రేష్ఠుడు. నాలుగవది, జ్ఞానం కలిగిన వాడు శ్రేష్ఠుడు. మరి ఐదవది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళగలిగితే కీర్తనలో 110వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. 110 3వ వచనాన్ని చదువుదాం. యుద్ధ సన్నదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చెదరు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యవనస్తులంట శ్రేష్ఠులంట ఎలా ఉంటారంటే పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి వచ్చెదరు. ఎలా ఉంటారో అలా తగిలితే శ్రేష్ఠులంట పరిశుద్ధ అలంకరణ కలిగి ఉంటారు. శ్రేష్ఠులు ఎలా ఉంటారంట? పరిశుద్ధ అలంకరణ కలిగి ఉంటారు. అంటే ఎవరైతే పరిశుద్ధతను కలిగి ఉంటారో వారంట శ్రేష్ఠులు. ఎంత శ్రేష్టమైన దైవవాక్యము మనకు బోధిస్తుందో మనం ఆలోచించగలిగితే మరి పరిశుద్ధులంట శ్రేష్ఠులంట. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు శ్రేష్ఠులంట. కాబట్టి 5వ ఒక లక్షణం శ్రేష్ఠులు అనే చెప్పిన బైబిల్ చెప్పే మాట, శ్రేష్ఠులని ఎవరిని నిర్వచనం చేసింది అని ఆలోచించగలిగితే ఇప్పుడు బైబిల్ ఆధారంగా 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5 విషయాలు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు శ్రేష్ఠులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి 5వ మాట పరిశుద్ధులు శ్రేష్ఠులు. ఇప్పుడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబ్దెనెగో, దానియేలు వాళ్ళు 4 స్నేహితులు మనకు కనిపిస్తారు. వాళ్ళు మరి వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటి అంటే వాళ్ళకి రాజు కొన్ని ఆహార నియమాలు నియమించినప్పుడు వాళ్ళు ఒక నిశ్చయత కలిగి ఉన్నారు. ఏంటంటే మేము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక అపవిత్రమైన ఆహారాన్ని కానీ పానీయాలు కానీ మేము తాగమని తాము పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు జీవిస్తారు. అది వారి దేశం కాదు, వారి భాష కాదు, వారి మనుషులు కాదు. అయినప్పటికీ దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నా దేవుడు వస్తున్నాడు అనే భయంతో తమ పవిత్రతను కాపాడుకోవడానికి మరి దానియేలు, మరి షద్రక్, మేషక్, అబ్దెనెగోలు అని వారి జీవితాలు కాపాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గా తినే ఆహారమే, నార్మల్ తినే మరి పానీయమే తాగినప్పటికీ వారు అందరికంటే ఒక ప్రత్యేకమైన వారిగా కనిపించినప్పుడు వారి గూర్చి చెప్పే గొప్ప సాక్ష్యం ఏంటంటే మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 20వ వచనంలో చదివితే, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట, రాజు వీరి వద్ద విచారం చేయగా జ్ఞాన వివేకము గల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తమ రాజ్యం అంతటా యుండు శకునగాండుల కంటెను గారిడి విద్య గలవారి కంటెను 10 అంతులు శ్రేష్ఠులని తెలుపుబడెను. చూడండి ఎంత వీళ్ళందరికంటేనంట, శకునగాండుల కంటేనంట, గారిడి ఇజ్జవాళ్ళ గారి కంటే గారిడి ఇజ్జి గల వారి కంటేనంట 10 అంతులు శ్రేష్ఠులని తెలపబడును అని రాయబడింది. శ్రేష్ఠులు చూస్తారా? కారణం ఏంటంటే వీళ్ళు పవిత్రతను కాపాడుకున్నారు కాబట్టి వీళ్ళు శ్రేష్ఠులుగా నియమించబడినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. అదే దానియేలు గ్రంథంలో మరి దానియేలు గురించి రాయబడిన మాట 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే 6వ అధ్యాయము
3వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే చూడండి, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందెను. చాలండి, మనకు కావాల్సిన మాటను ఆలోచించగలిగితే ఈ దానియేలంట అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా దేవుని వాక్యం రాయబడింది. కారణం ఏంటి అని ఆలోచించగలిగితే, దానియేలు ఏం కాపాడుకున్నాడు ఆలోచించగలిగితే, అతడు మరి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రాజుకు నష్టం కలగకూడదు, దేశానికి నష్టం కలగకూడదు, ఎదరోడు క్షమాన్ని కోరిన దానియేలు. కాబట్టి ఆ దానియేలు పరిశుద్ధుడిగా, పరాయి దేశంలో ఉన్నప్పటికీ పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక అతడు మరి శ్రేష్టమైన వాడుగా మనకు వాక్యంలో కనిపించింది. షద్రక్, మేషక్, అబ్దెనెగోలు కూడా వారి పవిత్రత కాపాడుకున్నారు కనుక వారికి కూడా శ్రేష్టమైన వారుగా మనకు కనిపించింది. కాబట్టి మరి ఆ వాక్యం చెప్పినట్లుగా మరి శ్రేష్ఠులంట పరిశుద్ధ అలంకరణ ధరించుకుంటారంట. అంటే ఎవరికైతే పరిశుద్ధత ఉంటుందో వాళ్ళు శ్రేష్ఠులు, ఎవరికైతే పరిశుద్ధత ఉంటుందో వాళ్ళు శ్రేష్ఠులు. ఎవరైతే మరి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎవరైతే పరిశుద్ధం కలిగి జీవిస్తారో వాళ్ళు శ్రేష్ఠులని దేవుని వాక్యం రాయబడింది. మరి ఈ 5 లక్షణాలు కలిగిన వారినే బైబిల్ చెప్తుంది భక్తులు అని చెప్తుంది. ఏమండి, శాంతం కలిగిన వారు శ్రేష్ఠులు, మనసు స్వాధీనపరుచుకున్న వాళ్ళు శ్రేష్ఠులు, యథార్థవంతులు శ్రేష్ఠులు, జ్ఞానం కలిగిన వారు శ్రేష్ఠులు, పరిశుద్ధత కలిగిన వారు శ్రేష్ఠులు. వారిని ఏమన్నదంటే బైబిల్ భక్తులు అంది. భక్తులు కూడా మరలా ఏమందంటే శ్రేష్ఠులు అంది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకసారి బైబిల్లోంచి మరి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదివితే 16:3, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరికి దేవుడికి ఇష్టలు, ఎవరి ఇష్టలు అంటే ఇంకో భక్తులే శ్రేష్ఠులు అంట. వాళ్ళే కేవలం ఇష్టలు. భక్తి యాసం వేసుకొని బయలుదేరి ప్రయాణం చేయడం కాదు, కానీ భక్తుడు అనే వాడికి ఈ 5 లక్షణాలు కావాలి. వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళే దేవుడికి ఇష్టలు. చూడండి, దైవ మందిరికి వెళ్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, చేయండి, అన్నీ మంచియే. వాటితో పాటు మనం చెప్పుకున్న 5 లక్షణాలు కలిగి ఉండగలిగితే, ఈ 5 లక్షణాలు కలిగి ఉండగలిగితే వాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళే భక్తులు, వారే దేవుడికి కేవలము ఇష్టలు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వాక్యం ఉంటున్న మీ అందరి జీవితాలలో, ఇగో మీ హృదయాలలో ఈ యొక్క మాటలను ఉంచుకొని మనం కూడా పిచ్చుకు వలె శ్రేష్టమైన వారుగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పరమగీతాలలో మరి సంఘం మరి సొలొమోను మనకు కనిపిస్తుంది. ఆమెను గూర్చి రాయబడిన మాట ఏంటంటే, ఆమె అంటది, ఇగో ప్రియుడా, మా ద్వారబంధములు ఎదుట శ్రేష్టమైన ఫలములు పచ్చివియు పండుగయో వేలాడుచున్నవి అంటది. ద్వారబంధములు చూడండి, ఆమె మరి ఎత్తబడిన సంఘం. పరమగీతాల్లో సంఘం, ఈ సంఘం అంటే ప్రభువుకి సిద్ధపడిపోయి ఎత్తబడిన సంఘం. ఆ సంఘం అంటుంది, ప్రియుడా, మా ద్వారబంధములు ఎద్దంట పచ్చివియు పండుగయు శ్రేష్టమైన పళ్ళు అంట వేలాడుచున్నవి. చూడండి, కాబట్టి ఎలాగైతే ఆమెకు వేలాడుచున్నవో మన జీవితాలలో కూడా ఆ విధముగా పచ్చివి పండుగ శ్రేష్టమైన వేలాడుతుండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి శ్రేష్టమైన వారుగా మనం జీవించాలి. మరి పిచ్చుక ఏ విధంగా అయితే తన జీవితంలో శ్రేష్టమైనదిగా అని పౌలు క్షమించలేదు ప్రభువు చెప్పాడు, ఆ విధముగానే మరి మనం శ్రేష్టమైన వారు ఉండాలి. అందుకనే దావీదు తన జీవితానికి ఎప్పుడు కూడా పిచ్చుకుని పోల్చుకున్నాడు. నేను పిచ్చుకు వలె ఉన్నాను అన్నాడు 102వ కీర్తన 7వ వచనంలో. కనుక పిచ్చుకులా ఉండడానికి మనం పిచ్చుకులుండే 4 విషయాలు జ్ఞాపకం చేసిన వరుస పెట్టి: 1 మెలకుగా ఉండే పిచ్చుక, 2 మరి తారాడుచున్న పిచ్చుక, 3 బలిపీఠం మీద ఉన్న పిచ్చుక, 4 మరి శ్రేష్టమైన పిచ్చుక. ఈ 4 లక్షణాలు కూడా దావీదులో ఉన్నాయి, వాక్య ఆధారంగా మనం చూసాం. కాబట్టి ఈ 4 లక్షణాలు తనలో ఉన్నాయి గనుకనే పిచ్చుకతో తను పోల్చుకున్నాడు. మరి శ్రేష్టమైన పిచ్చుక, శ్రేష్టమైనది అనేది నిర్వచనాన్ని 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
ఆ 5 విషయాలు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, మనసు స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, తర్వాత మరి జ్ఞానం కలిగినవాడు యథార్థవంతుడు శ్రేష్ఠుడు, 4వది జ్ఞానం కలిగినవాడు శ్రేష్ఠుడు, 5 పరిశుద్ధంగా జీవించేవాడు శ్రేష్ఠుడు. కనుక కాబట్టి ఈ శ్రేష్టత అనే 5 వాటిలో ఆధారపడి ఉంది. కనుక ఈ 5 లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారో వారు శ్రేష్ఠులు. ఎవరైతే శ్రేష్ఠులో వారు భక్తులు, ఎవరైతే భక్తులో దేవుడికి ఇష్టలు. కాబట్టి శ్రేష్టమైన స్థలములో నాకు పాలు దొరుకును అని దావీదు చెప్పినట్లుగా నువ్వు నేను కూడా ఆ విధంగా చెప్పగలిగే పరిస్థితుల్లోనికి మనం ఎదగాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి పిచ్చుకు కలిగిన ఆ శ్రేష్టతను దావీదు కూడా పొందుకున్నాడు. కనుక మనం కూడా ఆ విధమైన దీవెనలు పొంది పిచ్చుకు వలె శ్రేష్టమైన దానిగా ఉందాం, జీవిందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితంలో ప్రభు అనుగ్రహించి బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడును కృప కలిగిన మా తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన పాదాలకు ప్రార్థన చేస్తాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ఇక పిచ్చుక అనే అంశం మీద మేము జ్ఞాపకం చేసుకున్నాం. పిచ్చుకలు ఉండే 4వ అంశాన్ని మేము గుర్తించుకున్నాం తండ్రి. ఇదిగో నాయన అది శ్రేష్టమైనది. కనుక ఇదిగో ప్రభువా మేము కూడా అయ్యా శ్రేష్టమైన వారిగా ఉండడానికి కృప చూపించు. శ్రేష్టమైన వారు అనే దానికి బైబిల్ చెప్తున్న ఆయా పదవులో తండ్రి ఇదిగో నాయన ఆ 5 విషయాలు ఇవ్వబడ్డాయి. ఆ 5 విషయాలు కలిగిన వారుగా మేము నీ కొరకు జీవిస్తూ, మేము శ్రేష్టమైన వారు జీవిస్తూ శ్రేష్టమైన నీ రాజ్యంలో పాలు పొందుటకు మాకు కృప చూపించి వాక్యం అందరి హృదయాల్లో ఉంచి మీరే భద్రపరిచి బలపరిచి ఆదరించి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారం ఇచ్చి వాక్యం అందరి గుండెలో స్థిరపరిచి మహిం పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము సహవాసము సాదాయన కృపతో నడిపించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతటితో మన ఆరాధన ముగించబడ్డది. మన దేవుని చిత్తమైతే దేవుడు ద్వారం తెరిస్తే వచ్చే ఆదివారం మందిరంలో కలుద్దాం, లేదా మరలా ఈ విధముగా ఆరాధనలో పాల్గొందాం. ప్రభు అంతవరకు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్.